బట్ కమింగ్ టు ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కోటాలో సూసైడ్స్ కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఒక కొత్త సిస్టమ్ను మొదలుపెట్టి ప్రతి విద్యార్థి మీద సుమారుగా ప్రభుత్వం 65,000 నుంచి 80,000 వరకు ఖర్చు చేస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. అలా వేసే కంటే అది అసలు అమ్మకోకుండా ఆపచ్చు కదా సార్. ముఖ్యమంత్రులు అడిగిన మొదటి విషయం ఏంటో తెలుసా? స్కూల్స్ ఓపెన్ చేయమని అడగల. బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రభుత్వానికి ఏ రకమైన ఆదాయం వస్తుందంటారు? ఇదంతా బ్లాక్ మనీ. ఎలక్షన్లో చెక్కులు ఇవ్వరు కదా. మీరు హ్యాండిల్ చేసిన టఫెస్ట్ కేసు అంటే ఏం చెప్తారు మీరు? అందులో నేను సిబిఐలో ఉండగా చేసిన కేసులు చాలా. భారతదేశంలోనే అత్యంత ఆస్తులు కలిగి ఉన్న ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే యావరేజ్ వాళ్లకున్న ఆస్తుల విలువ. నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ. సో పోలీస్ అనగానే ఏపీ పోలీస్లో ఒక టాప్ 10 లిస్ట్ తీసుకుంటే అందులో ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే ఉంటారు. నన్ అదర్ దెన్ జేడి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే కిషోర్. వెల్కమ్ టు హలో టీవీ సార్. సార్, యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ మనకి ఏపీలోనే ఎస్పెషల్లీ ఎవ్రీడే మనం చూస్తూ ఉంటుంటే ఉమెన్ ప్రొటెక్షన్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాము. గవర్నమెంట్ మాట్లాడుతుంది, పబ్లిక్ మాట్లాడతారు. కానీ ప్రతిరోజు ఏదో ఒక సంబంధించిన ఒక 9 సంవత్సరాల బాలిక, 9 నెలల బాలిక, మైనర్ బాలిక, ఇట్లాగా అత్యాచారాలు జరుగుతూనే ఉంటున్నాయి. దీని మీద గవర్నమెంట్ సీరియస్గానే ఉంటుంది, పబ్లిక్ సీరియస్గా ఉంటున్నారు, పబ్లిక్ సర్వెంట్స్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా ఉంటుంది, జ్యుడిషియల్ సిస్టమ్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. అయినా సరే అవి ఎక్కడా కూడా ఆగట్లేదు. రీజన్ ఏంటి అంటారు? మెయిన్గా దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఆలోచన విధానం మారడం. అంటే ఈ విధంగా ప్రస్తుతం మాధ్యమాలు కానీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ మనుషుల్ని రెచ్చగొట్టేతనంగా ఉండే వీడియోలు, ఆ తర్వాత వచ్చేసి ఇక ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఈ కేసులు జరగడానికి అన్న ఒక రకమైన అభిప్రాయాలు. సో ఈ విధమైన అభిప్రాయాల వల్ల ఏమవుతుందంటే ఈ విధమైన మహిళల మీద అత్యాచారాలు అన్నవి జరుగుతున్నాయి. బేసిక్గా మనుషుల యొక్క సంస్కారం, సంస్కృతి మారాలి. ఎందుకంటే మహిళలను దేవతలుగా పూజించే సంస్కారం భారతదేశ ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది భారతదేశం యొక్క సంస్కారం, సనాతన ధర్మం అంటాం. అంటే మహిళలను దేవతలుగా పూజించే తత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు సంచరిస్తారు అంటే. కానీ ప్రవర్తన ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు చూసుకుంటుంటే నిర్భయ నుంచి తీసుకోండి, దిశ తీసుకోండి, తర్వాత ఆర్జీకర్ హాస్పిటల్ తీసుకోండి, ఇప్పుడు జరుగుతున్న అనేక సంఘటనలు మనం తీసుకుంటే కూడా ఈ విధంగా వెడుతున్నాయి. దీనికోసం కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది, పోక్సో చట్టం లాంటి తీసుకురావడం జరిగింది. అందులో మరణశిక్ష విధించే సిస్టమ్ కూడా పెట్టారు. సో ఈ విధంగా పెట్టిన తర్వాత కూడా శిక్ష అన్నది పెంచడం, పనిష్మెంట్ పెంచినంత మాత్రాన ఇవి తగ్గుతాయి అనుకున్న ధోరణిలో పెడితే మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి మీరు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి బేసిక్గా ఏంటంటే ఇది మనం ఇంటిలో, గుడిలో, బడిలో మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. వారిలో ఈ విధంగా భక్తిభావాన్ని చేయడం, తర్వాత భయం పెట్టడం, చట్టం ద్వారా భయం, ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానాల్లో మార్పు వస్తే ఇవి తగ్గుతాయి. అందువల్ల స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడం, తర్వాత వచ్చేసి ఈ విధంగా పిల్లలు ఏ విధంగా ఈ సోషల్ మీడియాలో ఉంటున్నారన్న విషయం కూడా తల్లిదండ్రులు పట్టించుకోవడం, ఇవన్నీ కూడా వారి ప్రవర్తన మీద ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే విద్యా విధానం కూడా నువ్వు మార్కులు తెచ్చుకుంటున్నావా లేదా అన్న అంశం మీదే జరుగుతోంది తప్ప ఒక వ్యక్తి నిర్మాణం జరుగుతుందా లేదా అన్నది ఎక్కడా మనకు కనపడ్డం లేదు. ఎగ్జాక్ట్లీ. సిజిఎం ఇంత వచ్చింది, మాకు 9.8, 9.9 ఈ ర్యాంకులు వచ్చాయి, ఇన్ని స్కూల్స్ వచ్చాయి. కానీ విద్యా విధానం అన్నది వివేకానందుల వారు అన్నట్టు వ్యక్తి నిర్మాణం జరిగితేనే అది నిజమైన విద్య, అప్పుడు ఆ దేశం నిలుస్తుంది అన్నది. లేకుంటే ఈ విధమైన మనం యాక్చువల్గా ఇదంతా కూడా మనం అందరం కూడా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. సో దాని గురించి ఈ దిశ చట్టం అని ఇంతకుముందు తీసుకురావడం జరిగింది, కానీ దానికి రాష్ట్రపతి యొక్క ఆమోదన దొరకలేదు. దానిలో ఎలా పెట్టారంటే ఇన్వెస్టిగేషన్ అన్నది 2 వారాల్లోనూ 3 వారాల్లోనూ ఫినిష్ చేసి కోర్టులో కూడా ఇంకొక 3 వారాల్లో ఆ కేసు కనుక పరిష్కారం అవుతాయి అంటే ఇటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 1 month 2 monthsలో కనుక ఆ వ్యక్తికి శిక్ష పడితే అది సమాజంలో ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చూసుకుంటే అక్కడ ఈ విధంగా చేస్తే ఓపెన్గా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ విధమైన కఠినమైన చర్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ విధంగా ఉంటుంది.
కాబట్టి ఇదంతా కూడా ఒక సమగ్రంగా ఆలోచించాల్సిన ఒక విషయం. మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఆలోచన విధానం, విద్యా విధానంలో మార్పులు, ఇంటిలో పిల్లవాళ్ళ మీద ఉంచాల్సిన సంస్కారంలో మార్పులు, ఒక సభ్య సమాజం ఏ విధంగా ఉండాలి. ముఖ్యంగా మన సినిమాలు చూస్తుంటే కూడా సినిమాలు కానీ ముఖ్యంగా ఈ ఓటీటీలు వచ్చాక ఇంకా పరిస్థితి చాలా దారుణమే. అంటే ఏమన్నా మాట్లాడుతున్నారు, ఏమంటే అది చేస్తున్నారు. అది ఒక గొప్ప కల్చర్ లాగా వీళ్లకు హీరో వర్షిప్లు ఈ విధంగా రావడం వల్ల యువతరం ఏమనుకుంటుంది, ఇదే ప్రవర్తనేమో అన్న ఒక భావనలోకి వాళ్ళు వచ్చారు. రైట్. సో ఈ విధమైన అనేక విషయాల యొక్క ఫైనల్ ఫలస్వరూపమే ఈ విధంగా మహిళలకు సరి అయిన సంరక్షణ లేకపోవడం సమాజంలో. రైట్. కాబట్టి ఇది అందరూ కలిసి ఆలోచించాల్సిన విషయం. రైట్. పోలీసులు కూడా వెంటనే ఇన్వెస్టిగేషన్లు పూర్తి చేయడం, కోర్టులో కూడా స్పెషల్ కోర్ట్స్ ద్వారా దీన్ని పరిష్కారం చేయడం, ఈ విధమైన ఒక సమగ్రమైన ఆలోచనతోనే మనం వీటిని మనం నివారించగలమన్నది నా ఒపీనియన్. 100% ఏకీభవిస్తున్నాం సార్ మీ సమాధానంతో. కాకపోతే దిశ చట్టాలు తీసుకుని వచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, సపరేట్ యాప్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ మినిట్స్లో, లెస్ దెన్ 10 minutesలో సిస్టమ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు అని ఇంత అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం పబ్లిక్లో. ఇంత క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వైలెన్స్ అనేది ఎక్కడా కూడా తగ్గట్లేదు. అంటే ఈ మనిషిలో మార్పు అనేది సహజమా కాదా అనేది కాసేపు పక్కన పెడితే అవి జరగట్లేదు కాబట్టి మనం న్యాయ వ్యవస్థనే, పోలీస్ వ్యవస్థనే అనేది మనము తీసుకొని వచ్చాం సమాజంలోకి. సో ఈ వ్యవస్థని తీసుకొచ్చినా సరే డిలే సిస్టమ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి జరుగుతుంది. దాంతోపాటుగా మనుషుల్లో కూడా మన కళ్ళెదురుగా ఒక సమస్య జరుగుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళకు స్వతంత్రంగా వెళ్ళి దాన్ని ఆపడానికి ఎవరో సహకరించట్లేదు. కారణం ఏంటంటే నేను వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి అంటే ఆపడానికో లేకుంటే ఎదురు తిరగడానికో చేస్తే వీళ్ళ మీదకు కూడా ఏదైనా కేసులు వస్తాయి అని భయపడుతున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని చూసి ఎందుకు ఈ భయం కలుగుతుంది అంటారు. ఎందుకంటే ఈ భయం అనేది లేకపోతే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక సైనికుడిలాగా, ఒక పోలీస్ లాగా వ్యవహరించడానికి ఆస్కారం ఉంటుంది. బట్ అంటారు ఇలా. యాక్చువల్గా ఈ అత్యాచారాలను ఒకసారి అనలైజ్ చేస్తే మీకు తెలుస్తుందంటే చాలామంది విషయాల్లో ఆ వ్యక్తికి పరిచయం ఉన్న వాళ్ళే చేస్తున్నారు. ఇదొకటి మీరు ప్రధానంగా చూడాల్సింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చాక ఏదో ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అయ్యారని, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యారని, వాళ్ళు కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఎక్కడో పిలిచారని, పిలిచిన తర్వాత ఈ విధంగా అత్యాచారాలు జరిగాయని ఇది ముఖ్యంగా జరుగుతుంది. రైట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ విధమైన విషయాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మనం పరిచయాలు పెంచుకుంటున్నాం, ఎవరితో మనం పరిచయం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇవన్నీ. కానీ ఏమైపోయిందంటే సమాజంలో ఈ సోషల్ మీడియాలో ఉండడం, ఇన్స్టాగ్రామ్లో మన ఫోటోలు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక కల్చర్గా మారిపోయింది. దానివల్ల ఏంటంటే అమ్మాయిలు చాలామంది ఇది చెయ్యాలేమో అన్నది, లేకుంటే మనం అవుట్కాస్ట్ అయిపోతామేమో, మనం ఈ సమూహంలో మనం ఫిట్ కామేమో అన్న ధోరణిలో ఈ విధంగా వింటడం కూడా చాలా విషయాలు జరుగుతుంది. కుటుంబంలో తీసుకున్నా కూడా కుటుంబంలో ఉన్న సంబంధికులు కూడా ఈ విధమైన అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా రిపోర్ట్ చేసిన అత్యాచారాలు. రిపోర్ట్ కానివన్నీ ఉన్నాయో మనకు తెలియదు. సో ఆ విధమైన పరిస్థితులు మీరు గమనించుకుంటే ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా వైలెన్స్ మన కడప జిల్లాలో ఎక్కడో చూశాను, ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడో అడవుల్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని కాల్ చేసిన సంఘటన కూడా జరిగిందని విన్నాను. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అంటున్నట్టుగా స్పీడ్గా ఇన్వెస్టిగేట్ జరగడం, మొదట వచ్చేసి ప్రివెంట్ చేయడం. అంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నది ఒకటి. ఒకవేళ దురదృష్టవశాత్తున జరిగితే వెంటనే దానిలో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వచ్చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, ఇది ప్రధానంగా చేయాల్సిన అంశాలు. కాబట్టి సెన్సిటివిటీ కూడా పెరగాలి. పోలీసు అధికారులు కూడా సెన్సిటివిటీ. తర్వాత మీరు అన్నట్టు చాలామంది చూసినా కూడా చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే రేపు మన ఇంట్లోనే ఈ పరిస్థితులు రావచ్చు, ఎవరూ సాక్ష్యం చెప్పకపోవచ్చు. తర్వాత చట్టం గురించి అవగాహన కూడా ప్రజలకు కల్పించడం కూడా చాలా అవసరం. పోలీసులు ఆ విధమైన భరోసా ఇవ్వాలి. రండి, ఎందుకంటే మన ప్రస్తుతం ఉన్న న్యాయ విధానంలో చూసిన వాళ్ళు చూసాము అని చెప్పి కోర్టులో చెప్పాలి, విన్నవాళ్ళు విన్నాము అని చెప్పాలి. సో ఇవన్నీ చెబితే కానీ ఆ కేసు అన్న దాంట్లో శిక్ష పడదు. కాబట్టి మేము చెప్పము, చూసినది చెప్పము, విన్నది చెప్పము అని ఎవరైనా కూర్చుంటే ఏమవుతుందంటే ఎవరైతే ఇటువంటి నేరాలు చేస్తున్నారో వారి ధైర్యం పెరుగుతుంది. ఖచ్చితంగా సార్. సో వారు రేపు మన ఇంటి మీదనే చూడవచ్చు. కాబట్టి ఇటువంటి ఆలోచించి మనకు సమాజంలో మన బాధ్యత ఉందని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఆ పరిష్కారానికి ముందుకు వెళ్ళే విధంగా ప్రజలు కూడా ప్రవర్తించాలి అన్నది నేను చెప్తాను. రైట్ సార్. యాజ్ అ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ప్రివెంటివ్ సిస్టమ్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేయాలంటే ఏమేమి చేయొచ్చు అంటారు? ప్రివెంటివ్ సిస్టమ్ ముఖ్యంగా మనం చేయాల్సిన ధోరణి అంటే బేసిక్ ప్రివెంటర్స్ వచ్చేసి అమ్మా నాన్న.
ఎస్ ఇల్లు అన్నది పెద్ద ప్రివెన్షన్ సిస్టమ్, ఎస్ ఎస్ గుడి అన్నది ఒక పెద్ద ప్రివెన్షన్ సిస్టమ్. అంటే ప్రవర్తన నేర్పే కేంద్రాలు ఏంటి అంటే బడి అన్నది ఒక పెద్ద ప్రివెంటివ్ సిస్టమ్. ఎస్ సో ఈ 3 సిస్టమ్స్ కనుక పనిచేస్తే బయట ప్రివెన్షన్ అవసరం లేదు. రైట్. కానీ ఇక్కడ ఏంటంటే నేను అన్నట్టు ఈ బాధ్యతలు మరిచిపోయి అన్నిటికీ కూడా మనం అవుట్సోర్స్ చేసేసి మా బాధ్యత లేదు అని చెబితే ఏమవుతుందంటే, తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి మా బాధ్యత అయిపోయింది అనుకుంటే, టీచర్లు మేము పాఠంలో ఉన్న సిలబస్ కంప్లీట్ చేసాం మాకేం సంబంధం లేదని మిగతా అనుకుంటే, మరి వీళ్ళను ప్రవర్తన గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు, ఖచ్చితంగా వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు? అందుకనే మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్లో విలువల బడి అని ఒక కాన్సెప్ట్ మొదలుపెట్టాము. గుడ్ గుడ్. గ్రామాలలో సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు పిల్లల్ని పిలిచి ఓకే వాళ్ళకు నీతి విషయాలు, ధర్మము, నీతి ఇంత చిన్న ఉదాహరణతో వాళ్ళకి చెప్పి ఓకే వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకొచ్చేటట్టు ఓకే ఈ సాంకేతిక పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, వీటిలో బారిన పడకుండా వాళ్ళు ఇక్కడ వచ్చి అందరితో కలిసి అనేక విషయాలు చర్చించే విధంగా ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాము. సూపర్. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమిటంటే ప్రివెన్షన్ అవుతుంది. తరువాత ఏంటంటే పోలీసు విభాగం కూడా ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు జనరల్గా అది ఎఫ్ఐఆర్ అవుతుందా లేదా అని ఆలోచిస్తారు. అలా ఆలోచించకుండా ఇది గనుక మనము ఈ టైంలో గనుక మనము దీన్ని గురించి ఆలోచించుకుంటే ఇది రేపు వెళ్ళి పెద్ద మార్పు రావచ్చు. రైట్. కాబట్టి అలా ఏదైనా సమాచారం వెంటనే వాళ్ళు వెళ్ళి బ్రీఫింగ్ చేయడము, కౌన్సిలింగ్ చేయడము ఇలాంటివి చేయాల్సిన అవసరం. డైరెక్ట్గా పోలీసులు వెళ్ళి కాకుండా కూడా సమాజంలో ఒక వ్యక్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళు సమాజంలో వాళ్ళకు కూడా సుస్థిరమైన స్థానం ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు కనుక బ్రీఫ్ చేయగలిగితే, కౌన్సిలింగ్ చేయగలిగితే అది కూడా ప్రభావం ఉంటుంది. Yes. తర్వాత మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఏం చేశారంటే 0 క్రైమ్ విలేజెస్ అని తయారు చేసాం. బా. అంటే ఆ క్రైమ్ ఏది జరగదు అక్కడ. ఓకే దాని గురించి ఏంటంటే ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా గ్రామంలో పెద్దలు కూర్చొని దాన్ని పరిష్కరిస్తారు. ఇంతకుముందు ఆ విధానాలు ఉండేవి. రైట్ రైట్. పంచాయతీ లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు వెళ్ళి పోలీస్ కేసు, కోర్టు కేసు, తర్వాత వీళ్ళిద్దరి మధ్య వైషమ్యాలు ఇవి పెరిగిపోయి ఏమంటుంటే ఒక కౌటుంబిక వాతావరణం ఏదైతే ఉండాలో గ్రామాల్లో అది లేదు. ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే పరిణామాలు వస్తే ఏమవుతుందంటే అక్కడ శాంతి ఉండదు. రైట్. సో ఆ విధంగా గ్రామాలకు ప్రోత్సాహం ఇస్తూ అటువంటి క్రైమ్ ఫ్రీ విలేజెస్కి ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఇస్తూ ఇలాంటివి కనుక చేయగలిగితే ఏమవుతుందంటే అందరూ కూడా వాళ్ళ బాధ్యతను గుర్తు తెచ్చుకుంటారు. సో ఇలా ప్రివెంటివ్ సిస్టంలో చాలా మెథడాలజీ ఉంది, దాన్ని చేయాలన్నమాట. వెరీ గుడ్ సార్. మీరు చెప్పిన గ్రామాల్లో ఫ్రీ క్రైమ్ గ్రామాల మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎక్కువ అవ్వాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. సో మోరోవర్ ఏంటంటే ఇప్పుడు ప్రివెంటివ్ సిస్టంలో ఒక భాగంగా స్కూల్ నుంచి కూడా నేర్పించాలి అని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తూ ఉంటే కంప్లీట్ కమర్షియల్ ఉంది సార్, కంప్లీట్ కమర్షియల్ ఉంది. మన పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే నెంబర్ 1 దేశమైన, అంటే ఇప్పుడు మనం నెంబర్ 1 దేశంగా పిలువబడే అమెరికాలో హై స్కూల్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. బట్ మన దగ్గర వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పటికీ, ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ, బట్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క వాకిన్సే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అని అంటే అక్కడ చదువు బాగుంటుందని, కల్చర్ బాగుంటుందని, XYZ రీజన్స్ ఏదో చెప్తున్నారు. మనం ఎందుకు మన హై స్కూల్స్ని, మన గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం ఆ రకంగా? యాక్చువల్గా మీరు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ఇంకెక్కడ ఉండరు. 100%. వాళ్ళందరూ చూసినా కూడా ఈ డిఎస్సి పరీక్షనో, బిఎడ్ ఇవన్నీ చదివి వచ్చిన వాళ్ళు ఒక సిస్టంలోంచి వచ్చిన వాళ్ళు. తర్వాత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీ. రైట్. తర్వాత ఎక్కడా కూడదు. ప్రతి విద్యార్థి మీద సుమారుగా ప్రభుత్వం 65,000 నుంచి 80,000 వరకు ఖర్చు చేస్తుంది. 65,000 నుంచి 85,000 ప్రతి స్టూడెంట్ మీద గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఓకే. టీచర్ల శాలరీలు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటినీ తీసుకుంటే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఫ్రీ యూనిఫామ్ కావచ్చు, మీకు మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇస్తుంది. ఎస్. కానీ ఏమవుతుందంటే మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూల్స్ మీద ఎక్కువ మోసు. ఎందుకంటే దీంట్లో బేసిక్గా నెంబర్ 1 ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. ఓకే. ప్రైవేట్ స్కూళ్ళు మా కాలేజీలో వాడు వెంటనే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు. ఈ ఎగ్జామ్ అయిపోగానే ఎంత CGM వచ్చింది, ఇది వచ్చింది, మా వాళ్ళకి ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి, వీటిలన్నిటి ద్వారా ఏమవుతుందంటే మనిషి. తర్వాత ఏంటంటే సాధారణంగా మనం కనుక ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మన పిల్లవాళ్ళకు కొంచెం చదువు చెప్పిస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మన బాధ్యత అయిపోతుంది అన్నది జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించి, అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం డబ్బులు ఆ విద్యలో పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అందువల్ల ఏం చేయాలంటే మీరు అన్నట్టు మిగతా అనేక దేశాలలో మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఫ్రీ అప్ టు 12th. మన దగ్గర కూడా 2009లో తెచ్చాం మనం. అందులో 6th నుంచి 12th 14 years వచ్చే వరకు వాళ్ళకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది మన దగ్గర. ఓకే. అందుకనే ఏమవుతుందంటే
ఆ స్కూల్లో కనుక టీచర్లు బాగుంటే ఆ విద్యార్థులు బ్రహ్మాండంగా బయటకు వస్తున్నారు. అవును. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను ఎప్పుడు కూడా నేను టీచర్ సెంట్రిక్ స్కూల్స్ అంటాను. ఎందుకంటే పేరెంట్స్ పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఏదో చిన్న పనులు చేసుకొని వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు. కాబట్టి వాళ్ళు వీళ్ళ గురించి పెద్దగా ఆలోచించరు. పిల్లలు వెళ్తున్నారా, మధ్యాహ్నం భోజనం దొరుకుతుందా, ఈ విధంగా ఆలోచిస్తుంటారు. అదే ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి అదేంటంటే పేరెంట్ సెంట్రిక్ స్కూల్స్ అవి. అంటే పేరెంట్స్ ప్రెషర్ పెట్టేస్తుంటారు ఆ స్కూల్ మీద, మాకు ఇది పెట్టండి, ఈ ఎక్స్ట్రా క్లాస్ పెట్టండి, గేమ్స్ ఎందుకు ఆడిస్తున్నారు, వీడికి మ్యాథ్స్ పెట్టండి, ఇలాంటివన్నీ అంటుంటారు. అది పేరెంట్ సెంట్రిక్. కానీ యాక్చువల్గా చైల్డ్ సెంట్రిక్ స్కూల్స్ కావాలి మనకి. అంటే పిల్లల కేంద్రంగా మనకు స్కూల్స్ తయారవ్వాలి. తర్వాత ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని చదివిచ్చేస్తున్నాం. ఒకడికి ఇంట్రెస్ట్ ఉండదు, వాడికి ఏదో స్కిల్ ఉంటుంది చేతిలో. 10th క్లాస్ అయిపోగానే ఆ స్కిల్ నేర్పించి వాడిని ఉద్యోగంలో పెట్టేస్తే సరిపోద్ది. ఐటీఐకి పంపించి వాడిని స్కిల్ పెట్టి, లేకుంటే పాలిటెక్నిక్ పంపించి స్కిల్, లేకుంటే అందరూ ఇంజనీర్లు అయిపోవాలంటే ఎక్కడున్నాయి ఉద్యోగాలు? కాబట్టి ఎక్కడిదెక్కడ మనం ఆలోచించి వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్లకు ఉపాధి కనుక కల్పించే విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్ళగలిగితే అవుతుంది. ఇవన్నీ చేయాలంటే ఏంటంటే సంకల్ప బలం కావాలి మనకు. ఆ సంకల్పం చేయడానికి మనం ఎన్నుకుంటున్న వాళ్ళు ఆ విధంగా ఆలోచించేవాళ్ళు కావాలి. 20 కోట్లు 30 కోట్లు ఎలక్షన్లో పెట్టేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. వాళ్ళు పెట్టొచ్చిన వాళ్ళు నేను ఎలా సంపాదించుకోవాలని చూస్తుంటారు. 100%. మరి 100%. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఓటర్లు ఆలోచించడం మొదలుపెట్టాలి. ఎవరిని ఎన్నుకుంటున్నా, మనం ఆ వాయిస్ అక్కడ వినపడుతుందా లేదా, లేకుంటే మన ఎమోషనల్ సెంటిమెంట్లు వీళ్ళు బాగా తిడుతున్నారని వాళ్లకు ఓట్లు వేయడం, లేకుంటే వీళ్ళు ఫ్రీ బీలు మాకు ఎక్కువ ఇస్తారు, వీళ్ళు ఫ్రీ బీలు మాకు అంతకన్నా ఎక్కువ ఇస్తారని చెప్పి ఓట్లు వేస్తే ఏమవుతుందంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కాబట్టి చెప్పండి, ఖచ్చితంగా కంపల్సరీ ఎడ్యుకేషన్ మేము చేస్తాం. ఎలాగైతే బ్యాంకులను నేషనలైజ్ చేశామో మేము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లను నేషనలైజ్ చేస్తాం. ఎవ్రీథింగ్ విల్ బి అండర్ గవర్నమెంట్ కంట్రోల్. మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ పిల్లల ఎడ్యుకేషన్ మీద. చేద్దాం. సంకల్పం ఉంటే చేయొచ్చు ఏదైనా. ఏమన్నది అప్పుడు బ్యాంకు నేషనలైజేషన్ చేశారు ఇందిరాగాంధీ గారు. అవును. ఇప్పుడేం ఎడ్యుకేషన్ నేషనలైజ్ చేయొచ్చు, అన్ని స్కూల్స్ కూడా గవర్నమెంటే నడుపుతుంది. ఏముంది, అసాధ్యం కాదు ఆలోచిస్తే. ఎస్ సార్. సో ఆ విధమైన ఆలోచనలతో రావాలి. మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేయగలగాలి. బట్ కమింగ్ టు ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, అట్లీస్ట్ వాళ్ళకి ఒక నియంత్రణ, ఫీజు నియంత్రణ అనేది ఉండాలి కదా సార్. ఏ స్కూల్కి నచ్చినట్టు వాళ్ళ స్కూల్ వితౌట్ బౌండరీస్ పోతూ ఉంటున్నారు. అట్లీస్ట్ ఆ బౌండరీస్ని అయినా సరే గవర్నమెంట్ ఎందుకు సెట్ చేయలేకపోతాం? ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఉంది మన దగ్గర. బట్ బడ్జెట్ స్కూల్స్కి ఎంత ఇవ్వాలి, మిగతా స్కూల్స్కి వాళ్ళకున్న ఫెసిలిటీస్ వీటిని బట్టి ఇవ్వాలని నియంత్రణ ఉన్నది. కానీ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ లాగా డొనేషన్ల రూపంలోనూ ఈ విధంగా స్వీకరించే ఇవి కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఫైనల్గా నేనేం చెప్పింది ఏంటంటే, బేసిక్గా ప్రతి ఒక్కరికి వీటిలో చదువుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఐఐటీలో సీట్లు వస్తాయి అన్న ధోరణిలో ఇప్పుడు చూడండి, కోటాకు వెళ్ళినా కూడా అక్కడ క్లాసెస్ ఉన్నాయి. కోటాలో సూసైడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఒక కొత్త సిస్టమ్ను మొదలుపెట్టారు ఈ సూసైడ్స్ కాకుండా. అదేంటంటే ఫ్యాన్లు తయారు చేశారట కొత్తవి. ఫ్యాన్లు కొంత బరువు ఎక్కువగానే పడిపోతాయట. అంటే ఏముంది, ఇది దురదృష్టం మన దేశంలో. ఈ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లల్ని ఆ విధంగా చేయకుండా ఫ్యాన్ల డిజైన్లో మార్పులు తీసుకురావడం, ఈ వాట్ ఈస్ దిస్ అండి, ఈ స్ట్రెస్ పెట్టడం, ఇవన్నీ కూడా ఆగాలి. చదువుతున్నప్పుడు ఒక ఆహ్లాదకరంగా విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళే ధోరణిగా ఉత్తేజవంతులైన యువతరాన్ని తయారు చేయాలన్న దాంట్లో ఈ కంపల్సరీగా ఇవన్నీ చేసేసి వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు కోళ్ల ఫామ్లో పెట్టినట్టుగా పెట్టేసి వాళ్ళని చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా వాళ్ళు నిరుత్సాహం చెందుతున్నారు. ఆ తర్వాత ఈ విధంగా ఆత్మహత్యల సంఘటనలు కూడా చూస్తున్నాం. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ విషయం. సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయమని చెప్పింది ఈ దీనికి. ఆన్లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి మనకు, ఎవరైనా ఈ విధంగా అనిపిస్తే వెంటనే ఫోన్ చేయడానికి. అంటే ఈ విధమైన పరిస్థితుల దాకా వెళ్ళే అవసరం ఏర్పడింది. అంటే మన దాంట్లో ఏంటంటే ఉద్యోగాల కల్పన అన్నది చాలా అవసరం. ఉద్యోగాల కల్పన అన్నది ప్రభుత్వం కనుక చేయగలిగితే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయికి ఉపాధి కల్పించగలము అంటే అవుతుంది. అటువంటి దాంట్లో ఆత్మహత్యలు కనపడమే మనకు. కాబట్టి కేవలం ఈ చదువు దీంట్లో పడి మనకు తర్వాత పేరెంటల్ ప్రెషర్ ఇంకొకటి, నువ్వు ఇంత మార్కులు తెచ్చుకోవాలి, ఇన్ని గ్రేడ్ తెచ్చుకోవాలి, ఐఐటి తెచ్చుకోవాలి, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లలు నిరుత్సాహపడిపోయి వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్న. కాబట్టి తల్లిదండ్రుల భూమిక కూడా చాలా ముఖ్యమైనది. దీన్నంతా కూడా ఒక సర్వీస్ లాగా తీసుకుని చేయగలగాలి. సార్, ఇప్పుడు ఎలా గవర్నమెంట్ ఏదైతే సర్వీస్ ఇవ్వాలో ప్రజలకి అది ఇవ్వలేకపోగా
బ్రాండింగ్ అనేది జరగట్లేదు, పబ్లిసిటీ జరగట్లేదు అని ప్రజల అభిప్రాయం. పబ్లిసిటీ అని అంటే వాట్ ద గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ టు ద పీపుల్, అది కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు స్కూల్లో ఫీజు నియంత్రణ ఉంది అని, ఎంత నియంత్రణ ఉంది, ఏ క్లాస్కి ఏ గ్రేడ్ వరకు ఎంత ఫీజు ఎవ్వరికి తెలియదు. ఈవెన్ దే ఆర్ ట్రయింగ్ టు సర్చ్ ఇన్ ద గూగుల్, ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. అది పట్టుకుని స్కూల్కి వెళ్ళి ఎవరికైనా ఒకరికో ఇద్దరికో ఆ ఇన్ఫర్మేషన్ దొరికి దాన్ని పట్టుకుని స్కూల్కి వెళ్తే ఇది మాకు సంబంధం లేదు అని అంటున్నారు. సో దీని అంతటికీ రీజను అంటే ప్రజల అభిప్రాయం సరైన పబ్లిసిటీ లేదు, గవర్నమెంట్ దగ్గర నుంచి కీప్ ఆన్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవ్వట్లేదు. ఇది అవ్వకపోవడం వల్ల నష్టపోయేది ఫైనల్గా ప్రజలే మళ్ళీ. సో ఈ పబ్లిసిటీ ఎందుకు, అట్లీస్ట్ పబ్లిసిటీ కూడా గవర్నమెంట్ చేయలేకపోతుంది. మన జీవోలని వెబ్సైట్లో పెట్టడానికి హైకోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది. చాలా కేసుల్లో ఇవే కాన్ఫిడెన్షియల్ జీవోస్, బ్లాక్డ్ జీవోస్ ఇవన్నీ పెడుతున్నారు. ప్రభుత్వం అంటే తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. రైట్. మీ ప్రతి ఫైల్ని వెబ్సైట్లో పెట్టండి అంటారు నేనైతే. మీ ప్రతి కాంట్రాక్టు, ప్రతి ఫైల్ కూడా పబ్లిక్ ఏది కావాలంటే అది చూసుకోండి. మళ్ళీ రైట్ టు ఇన్ఫర్మేషన్లో నేను ఎందుకు అడగాలి? రైట్. కానీ ఏమవుతుందంటే ఈ ఎన్నికల ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఏంటంటే వీటన్నిటి నుంచి దొడ్డిదారిన డబ్బులు కావాలి వీళ్ళందరికీ. వచ్చే ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి కదా నేను, దానికోసం ఎవడిస్తాడు 20-30 కోట్లు? కాబట్టి ఇప్పుడే సంపాదించుకోవాలి. ఈ సంపాదన మార్గాలను వెతుకుతుంటారు వీళ్ళు. ఇసుక దోచుకోవడం, మట్టి దోచుకోవడం, ఈ కాలేజీ స్కూల్స్ నుంచి డబ్బులు అడగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. మనకి ఇల్లీగల్ జరుగుతున్న విషయాలను చేయడం, ప్యాకాట క్లబ్బుల్ని ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ బాధ్యత కలిగిన వాళ్ళు చేస్తుంటే మరి ఏమవుతుందండి సమాజం? ప్రజలు మాస్టర్స్, మరి ప్రజలకు వీళ్ళని కలవడానికే చాలా కష్టమైపోతుంది. ప్రజలు మాస్టర్స్ అని అన్నారు, బట్ అది 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా సార్. అది ప్రజలు